ప్రేమిస్తున్నామని వెంట పడతారు, తమను ప్రేమించాల్సిందేనని కండిషన్ పెడతారు. సరే అంటే సరే సరి, లేదంటే ప్రాణాలు హరి. ఎన్ని చట్టాలున్నా ఈ రాక్షస ప్రేమలు మాత్రం ఆగట్లేదు. సాడిస్టిక్ మెంటాలిటీతో సాగే అలాంటి వ్యవహారాలు ఎప్పటికీ ప్రమాదకరమే. వాళ్ల దృష్టిలో అమ్మాయి అంటే ఆట బొమ్మే. అమ్మాయికుల్ని టార్గెట్ చేసి ప్రేమ పేరుతో ఏడిపిస్తూ సైకో థ్రిల్లర్ సినిమా చూపిస్తారు. ఇవాల్టి ఎపిసోడ్ కూడా అలాంటి సాడిస్ట్ కథే. ఓ సైకో రోమియో వల్ల ఓ అభాగ్యురాలు ఎంతటి నరకం అనుభవించిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. అమ్మాయికి ఓ మనసుంటుంది. ఎలా జీవించాలి, ఎవరితో జీవితాన్ని పంచుకోవాలన్న దానిపై మనసులో ఓ పిక్చర్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని ఆమె మనసు గెలుచుకోవడమే నిజమైన ప్రేమ. అలా కాకుండా వెంటపడి వేధించి సాధించటం రాక్షస ప్రేమే. ఆ నరకాన్ని భరించడం కంటే చావడం బెటర్ అనుకునే పరిస్థితి వస్తే ఎలా? ఆ బాధితురాలు ఏం చేయాలి? ఇది కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దుండి గ్రామం. ఆ రోజు ఓ దారుణమైన హత్యోదంతానికి ప్రత్యక్ష సాక్షి అయింది. ఓ కుర్రాన్ని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఏంటిది? పల్లెసీమలో ఈ పగలేంటి? చూడ్డానికి స్టూడెంట్లా కనిపిస్తున్నాడు. అతనికి ఇంతమంది శత్రువులున్నారా? దేనికోసం ఇదంతా? తనను చంపొద్దని అతను ఎంతగానో ప్రాధేయపడ్డాడు. వద్దురా, తప్పు చేస్తున్నావురా, నన్ను అనవసరంగా చంపుతున్నావురా, రేయ్ నీకెంత హెల్ప్ చేశాన్రా, నీ కుటుంబాన్ని ఆదుకున్నాను, నేనేం తప్పు చేశాను, ఎందుకు చంపుతున్నావు, వద్దురా ప్లీజ్ అంటూనే ప్రాణాలు కోల్పోయాడు. అతని మాటల్ని బట్టి అయిన వాళ్లే చంపేశారు అని అర్థమవుతోంది. ఎందుకిలా జరిగింది? ఈ దారుణం చేసిన వాళ్ళెవరు? ఇది పచ్చటి పల్లెలో ప్రేమ పేరుతో సాగిన అరాచక వ్యథ. యువకుడి హత్యతో దుండి గ్రామం ఉలిక్కిపడింది. ఇదివరకెప్పుడూ ఇక్కడ ఇలాంటివి జరిగిన దాఖలాలు లేవు. పల్లెకు ఎలాంటి కళంకమూ లేదు. ఈ ఊరికి మేలు చేస్తున్న ఈ కుర్రాడు అశోక్. ఓవైపు కాలేజ్ చదువుతూనే ఊళ్ళో ఎవరికి ఏ అవసరం వచ్చినా పెద్ద మనసుతో ఆదుకునేవాడు. అశోక్ ఈ ఊరివాడే అయినా అతని తల్లిదండ్రులు, బంధువులంతా దుబాయ్లో ఉన్నారు. కరీంనగర్లోని ఓ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. సొంతూరిపై ఉన్న ప్రేమతో రోజు పల్లెకొస్తూ పోతూ ఉండేవాడు. అందరికీ చేతనైన సాయం చేసేవాడు. ఇదివరకు ఏబీవీపీలో పనిచేసిన అశోక్ ను ఊళ్ళో వాళ్లు అన్నా అని ఆప్యాయంగా, తమ్ముడు అని ప్రేమగా పిలిచేవాళ్లు. అలా అందరి నోళ్లలో నాలుకయ్యాడు ఈ అభినవ అశోకుడు. ప్రతి కథలో లాగానే ఇక్కడ ఓ విలన్ ఉన్నాడు. పేరు లక్ష్మణ్. కలపను తొలిచేసే చీడపురుగు లాంటివాడు. జనం చీదరించుకుంటున్నా పట్టించుకోడు. ఎవరి మాట వినడు. ఇలాంటోడు అశోక్ చెప్పింది మాత్రం వినేవాడు. ఈ అన్నంటే అంత గౌరవం. ఒక్క విషయంలో మాత్రం లక్ష్మణ్ అశోక్ను ఎదిరించాడు. అదే ప్రేమ వ్యవహారంలో. ఓ దుర్ముహూర్తాన లక్ష్మణ్ కంటపడిందో అమ్మాయి. పేరు శ్రీలత. ఆమెది ఈ ఊరే. వాళ్లది పేద కుటుంబం. చదువే లోకంగా పెట్టుకున్న ఆమెకు ఈ ప్రేమలు, దోమలు నచ్చేవి కావు. అలాంటివేవైనా జరిగితే అమ్మా నాన్నలు చదువు మాన్పించేస్తారని ఆమెకు తెలుసు. అందుకే పుస్తకాలే ప్రపంచమయ్యాయి. రోజు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్కు వెళ్లి చదువుకునేది. ఇలాంటి శ్రీలతపై ఇష్టం పెంచుకున్నాడు లక్ష్మణ్. కొన్ని రోజులు సైలెంట్ గా ఆమె వెంటపడ్డాడు. ఓ రోజు టక్కున చెప్పేశాడు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని.
వెంటనే నో చెప్పింది. తన పరిస్థితిని వివరించింది. ప్రేమలు గీమలు అంటే మా ఇంట్లో చదువు మాన్పించేస్తారు. నా జీవితం ఇంతటితోనే ముగిసిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకో, నా జోలికి రావద్దంటూ వెళ్లిపోయింది. అసలే శాడిస్ట్. వద్దంటే వదిలేసే రకం కాదు. లక్ష్మణ్ ఏం చేస్తాడు? చేసినంత మాత్రాన ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా. ప్రేమను ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో శ్రీలత లేదు. లక్ష్మణ్ ఆమెను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. అంత విశాల హృదయం అతనికి లేదు. దాని ఫలితం ఏమైంది? ఎవరి వల్ల ఎవరు చిక్కుల్లో పడ్డారు? ఇంట్లో తెలిస్తే చదువు మాన్పించేస్తారా? ఇదొక్కటి చాలు నన్ను ప్రేమించేలా చేయడానికి. గట్టిగా అడిగితే ఒప్పుకుంటుంది, ఏం చేసినా సైలెంట్ గానే ఉంటుంది అనుకున్న లక్ష్మణ్ ఆ క్షణం నుంచి రాక్షసుడిలా మారాడు. మరింత క్రూరంగా ఆలోచించాడు. ఊళ్ళో ఎక్కడ కనిపించినా ఏదో ఒక రకంగా ఏడిపించడం మొదలుపెట్టాడు. నన్ను ప్రేమిస్తావా లేదా అని బెదిరించేవాడు. శ్రీలత మౌనంగా భరించేది. విషయం ఇంట్లో తెలిస్తే చదువు ఆగిపోతుందని, ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేసేస్తారని భయపడేది. మనసు చంపుకొని బతకలేననుకున్న ఆమె కన్నీళ్లను దిగమింగుకుంటూ లక్ష్మణ్ ఆగడాలని సహించింది. ఇంతలో అశోక్ కరీంనగర్ నుంచి తిన్నగా శ్రీలత ఇంటికి వెళ్లాడు. ఆ రోజు రాఖీ పౌర్ణమి. రాఖీ కట్టించుకున్నాడు. శ్రీలత డల్ గా ఉండడం చూసి, ఏంటలా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. అవునన్నా, ఆ లక్ష్మణ్ టార్చర్ పెడుతున్నాడు. ప్రేమించు ప్రేమించమంటూ ప్రాణం తీస్తున్నాడు. అమ్మా నాన్నలకు ఎక్కడ తెలుస్తుందోనని భయంతో చస్తున్నాను అని నెమ్మదిగా చెప్పింది. అవునా, లక్ష్మణ్ అంత పని చేస్తున్నాడా? అశోక్ ఆశ్చర్యపోయాడు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అశోక్ వెళ్లిపోయాడు. తిన్నగా వెళ్లి లక్ష్మణ్ను కలిశాడు. అశోక్ను చూడగానే లక్ష్మణ్ వినయం ఒలకబోశాడు. అన్నా బావున్నావా అంటూ ఆలింగనం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చావేంటన్నా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఇద్దరూ కలిసి టీ తాగుతుండగా కాసేపటికి అశోక్ అసలు విషయంలోకి వచ్చాడు. అవును, ఆ శ్రీలత జోలికి వెళ్తున్నావట. పాపం చదువుకునే పిల్లరా, ఏమనకు. చాలా బాధపడుతోంది. పేద పిల్లను అనవసరంగా ఏడిపించకు అన్నాడు. లక్ష్మణ్ షాక్ అయ్యాడు. ఈ విషయం ఎలా తెలిసింది అనుకున్నాడు. అరే అదేం లేదన్నా, ఇంకోసారి ఆ పిల్ల మొహం కూడా చూడను, నువ్వు చెప్పావు కదన్నా అన్నాడు. ఓకే లక్ష్మణ్, ఇంకేంటి, అమ్మా నాన్న అంతా బాగున్నారుగా అని అడిగాడు. అంతా బాగే అన్నా అన్నాడు లక్ష్మణ్. సరే మరి నేను ఉంటా అంటూ అశోక్ వెళ్లిపోయాడు.
లక్ష్మణ్ కోపంతో ఊగిపోయాడు. ఇది కుదురుగా ఉండకుండా అశోక్కు చెప్పిందనమాట. నీ సంగతి ఇలా కాదే, చెప్తా అని ఆవేశంతో రగిలిపోయాడు. వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఏంటి, ఆ అశోక్కి చెప్తే భయపడిపోతానా? ఇంకోసారి ఎవరికైనా చెప్పావో నేను మీ ఇంట్లో చెబుతా, అప్పుడేం చేస్తావే అని బెదిరించాడు. ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. విషయం మరోసారి అశోక్ దృష్టికి తెచ్చింది. ఈసారి కూడా అశోక్ లక్ష్మణ్ కు చెప్పి చూశాడు. వద్దు లక్ష్మణ్, నా మాట విను. మీ అక్క ఎలా చనిపోయిందో గుర్తుందిగా? మీ బావ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అలాంటిది అన్నీ తెలిసి నువ్వు కూడా మరో అమ్మాయిని వేధిస్తే ఎలా? ఆమె పోలీసులకు చెప్పినా, కాలేజీలో చెప్పినా నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోసారి ఇలా జరిగితే నేను కూడా ఊరుకోను. ఇది లాస్ట్ వార్నింగ్ లక్ష్మణ్, ఇక ఆ తర్వాత నిన్నెవ్వరూ కాపాడలేరు అన్నాడు. ఇంత జరిగాక లక్ష్మణ్ మనసు మారాలి. ఎందుకు వచ్చిన గొడవలే అని సైలెంట్ అవ్వాలి. కానీ అతను అప్పటికే ఉన్మాదిలా మారిపోయాడు. ఏంటిది, కొంపదీసి అశోక్ పై గానీ మనసు పారేసుకుందా ఏంటి అనుకున్నాడు. అశోక్ పై కోపంతో లక్ష్మణ్ ఏం చేశాడు? సమస్యను అమ్మా నాన్నలకు చెప్పలేని పరిస్థితుల్లో శ్రీలత అన్నలాంటి అశోక్ కు చెప్పుకుంది. అదే నేరమైపోయింది. ఆమెతో పాటు అశోక్ పైన లక్ష్మణ్ పగ పెంచుకున్నాడు. అతని వల్ల కాలేజీలో ఏమైంది? సైకోలా మారిన లక్ష్మణ్ ఏం చేశాడు? మర్నాడు లక్ష్మణ్ కాలేజీకి వెళ్ళాడు. స్టూడెంట్స్ అంతా చూస్తుండగానే ఆమెను బండబూతులు తిట్టాడు. ఏంటే, ఆ అశోక్ గాడితో కులుకుతున్నావా? మాట్లాడితే వాడికి చెప్తున్నావు? వాడేమన్నా పోటుగాడా అంటూ తిడుతుంటే స్టూడెంట్స్ వచ్చి, హే ఎవడ్రా నువ్వు, మా కాలేజ్కి వచ్చి హెరాస్ చేస్తున్నావు అంటూ అతన్ని చితకబాదారు. ఇంకోసారి ఆమె జోలికొచ్చినా, కాలేజీలో అడుగుపెట్టినా కాళ్ళు ఇరక్కొడతాం, పోరాపో ఇక్కడి నుంచి అంటూ తరిమేశారు. లక్ష్మణ్ అవమాన భారంతో నిలువెల్లా దహించుకుపోయాడు.
అశోకే తనను కొట్టించాడని తన నాన్నకు, బాబాయికి, స్నేహితుడు గంగారాంకి చెప్పాడు. నిన్ను కొట్టిస్తాడా? వాణ్ణొదలద్దు, ఏసేద్దాం అన్నారా ముగ్గురు. బుద్ధి చెప్పాల్సిన తండ్రే కత్తి తీసి కొడుకు చేతిలో పెట్టాడు. ఇంతకంటే విలువల పతనం ఏముంటుంది? అశోక్ ఊళ్ళోకొచ్చాడు. కాలేజీలో ఏం జరిగింది అతనికి తెలియదు. దారిలో కనిపించిన లక్ష్మణ్ తండ్రి మల్లయ్యకు లక్ష్మణ్ గురించి చెప్పాడు. మల్లయ్య మాత్రం కొడుకునే వెనకేసుకొచ్చాడు. అయితే ఏంది, నా కొడుకేం తప్పు చేయలే, అయినా నువ్వెవడ్రా వాడి గురించి మాట్లాడడానికి అంటూ ఎదురు తిరిగాడు. కాలేజీలో కొట్టిస్తావా అంటూ ఫైర్ అయ్యాడు. కొట్టించడమా? అదేంటి, లేదే అని అశోక్ అంటుండగానే వెనక నుంచి వచ్చిన లక్ష్మణ్ కర్రతో అశోక్ తలపై కొట్టాడు. నన్నే కొట్టిస్తావా అంటూ గ్యాప్ లేకుండా బాదాడు. లక్ష్మణ్, ఏమంటున్నావు? నేను నిన్ను కొట్టించడమేంటి? నాకేం తెలీదు, నన్ను నమ్ము అని చెబుతున్నా వినకుండా మరో 2 బలమైన దెబ్బలు వేశాడు. వద్దురా లక్ష్మణ్, నేనే తప్పు చేయలేదురా, నా మాట విను అంటున్నా లక్ష్మణ్ ఆగలేదు. అతని చేతిలో కత్తి అశోక్ కడుపులో దిగింది. నాన్న, చిన్నాన్నలు అతనికి సహకరించారు. తన కుటుంబాన్ని ఎన్నోసార్లు ఆదుకున్న ఆప్తుణ్ణి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆమెను వేధించొద్దని చెప్పడమే అశోక్ తప్పైపోయింది. అతని ప్రాణాలు తీసిన లక్ష్మణ్తో పాటు సహకరించిన ముగ్గురు జైలుకెళ్లారు. ఇది ఓ శాడిస్ట్ వల్ల జరిగిన దారుణం. ఆవేశంతో రగిలిపోయి అశోక్ ను చంపి లక్ష్మణ్ సాధించిందేంటి? కుటుంబం మొత్తం జైలు పాలైంది. ఊరోళ్లకు అండగా ఉండే అశోక్ ప్రాణాలు కోల్పోయాడు. సైకో ప్రేమల వల్ల అందరికీ అనర్థమే. ప్రేమించడం, ప్రపోజ్ చేయడం తప్పు కాదు. ప్రేమను కాదంటే తట్టుకోగలగాలి. పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. అంతేగాని దాడులు చేయడం, ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు. అలా చేసే వాళ్ళు ప్రేమికులే కాదు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.